ఎట్లా చూస్తున్నారు జీవన్ రెడ్డి గారి నిర్ణయం కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎమ్మెల్యేని తీసుకోవడం ఎట్లా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. జీవన్ రెడ్డి అనే నాయకుడు ప్రజానాయకుడు, దశాబ్దాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక సీనియర్ నాయకుడి మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పరిణామం చాలా బాగలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈరోజు పిసిసి పదవి రావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా జీవన్ రెడ్డి గారి అండ లేకుండా ఆయన ఏం చేయలేదు. 65 మంది ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పైన మేము తన నాయకత్వంలో మేము కొట్లాడి అధికారికి వచ్చి ముఖ్యమంత్రిగా పీఠను ఎక్కించిన మా 10 సంవత్సరాలుగా గత సంవత్సరంలో ఉన్న 30-40 సంవత్సరాలు పనిచేసే కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఈ ముఖ్యమంత్రి ఎవరించిండు. ఎందుకంటే ఆయన పదవులు ఉన్నా లేకున్నా, ఎలాంటి ఏదైనా ప్రజల్లో ఉన్నా, ఇప్పుడు ఓడిపోయినా తెల్లారి గెలిచే ప్రజల్లో ఉన్న వ్యక్తిని మీరు పదవులు లేకపోతే మీకు హర్షం ఉండకపోవచ్చు, కానీ మా ప్రజానాయకుడిని మనోభావాలు దెబ్బతీసినట్టు ఈరోజు జగిత్యాల నియోజకవర్గం కాదు, మొత్తం యావత్ తెలంగాణ 4.5 కోట్ల జనాభాకు ఇలా మీరు మనోభావాలు దెబ్బతిన్నారు. ఎందుకంటే మేము మాట ఇచ్చినాం, తెలంగాణ వస్తే సంపూర్ణ పరిపాలన ఇస్తాం కాంగ్రెస్ పార్టీ చెప్పని హామీలు ఇచ్చి అన్ని గ్యారంటీలు మీరు పిలిపిస్తే మీ గ్యారంటీలు ప్రజలకు ఉండవేనాం. మేము కార్యకర్తలుగా జీవరెడ్డి నా అనుచరులుగా మేము పనిచేసి మా అనుచరుల మా భవిష్యత్తు ఏం కావాలి, మా నాయకుడికి మీరు మమ్మల్ని దెబ్బతిన్నందుకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఎంత ఈ ఎవరైతే రాజీనామా ఎమ్మెల్యేలు తీసుకున్నారో అందరినీ బర్తరాఫ్ చేయాలి. ఉన్న 65 మంది ఎమ్మెల్యేలతో పరిపాలించాలి. పరిపాలన రాకపోతే వదిలేయాలి ముఖ్యమంత్రి. లేకుంటే జీవరెడ్డి నాటి చాణక్యున్న నాయకుడిని మీరు కావాలని ఓడించినట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఓటమిని మాకు నమ్మకం లేదు. మీరు సీనియర్ నాయకులు ఉంటే మీకు పరిపాలనలో అడ్డం వస్తుందని చెప్పి ఒక దిశతోటి మీరు ఇట్లా ఈ వైఖరి చేసినట్టున్నారు. కావాలని బీజేపీ పార్టీ ఎంపీగా మీరు నిజామాబాద్ పార్లమెంట్ గెలవడం అని నివేదిక వేయడం జరిగింది. అయినా కానీ మీరు కావాలని పట్టుబట్టి మీరు ఎంపీకి వెళ్ళండి మీకు జీవరెడ్డి మీ అసెంబ్లీలో ఉంటే మీకు ఇబ్బంది ఉంటుందని ఒక అభిప్రాయం కలుగుతుంది కావచ్చు. జీవరెడ్డికి పదవులున్నా ఏం లేకున్నా జీవన్ రెడ్డి అని ప్రజానాయకుడు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని గెలిస్తే ప్రతి ఎమ్మెల్యేలకు 65 మంది ఎమ్మెల్యేలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, జీవన్ రెడ్డికి మద్దతుగా అందరూ రావాల్సిందే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే రేపు మీ భవిష్యత్తు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి, రేపు పరిపాలన నుంచి మన ప్రజలకు ఏం కావాలి, ఇలాంటి చేరికలు ప్రోత్సహించద్దు. చేరికలు తీసుకున్న వాళ్ళను అయితే ఇలాంటి వాళ్ళని బొంద పెట్టాలి. ఆ రోజు బొంద పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. చేరికలు ఉండవు, కడుపులో పెట్టుకొని కార్యకర్తలు చూసుకున్నా చెప్పని మాట ఇచ్చినాం. ఏ పిలిపించినా స్వచ్ఛందంగా మేము పనిచేసినాము. మాలాంటి నాయకుడు జీవన్ రెడ్డికి మీరు దెబ్బతీస్తే రేపు మా పరిస్థితి ఏంటిది? అందుకొరకే మేము అన్ని పదవులకు వదులుకుంటే సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మరో న్యాయపోరాడానికి నీకు దమ్ము ఉంటే మళ్ళీ బర్తరాఫ్ చేస్తాం, మళ్ళీ గెలిపి చూడు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఒక చిచ్చు పుడుతుంది అనుకోవచ్చు. 100% అండి. ఎవడండి వాడు అవినీతి పనులు తీసుకురావడానికి? నువ్వే కదా మాట్లాడింది అవినీతి పనులని. నువ్వు ఎట్లా తీసుకుంటావు? సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అభిప్రాయం లేకుండా మీ ఇష్టాచరణ ఆడితే ఇది మంచి పద్ధతి కాదు. జీవన్ రెడ్డి తలుచుకుంటే మీరు మాత్రం బేస్తపం అయిపోతారు. దయచేసి జీవన్ రెడ్డిని ఆయన మనప దెబ్బతింది కాబట్టి వారికి సరైన గౌరవం ఇచ్చి క్షమాపణ చెప్పి వారు గౌరవం ఇస్తే మేమందరం కూడా గౌరవపడ ఉంటాం. లేకపోతే మేము జీవన్ రెడ్డి వెంటాం. జీవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుందా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఈ 5 సంవత్సరాలు ఈ జీవన్ రెడ్డిని వ్యతిరేకించి మొత్తం ఈ పరిపాలన చేయలేరు. జగిత్యాల ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చిన నేపథ్యంలో ఎట్లా చూస్తారు? అంటే జీవన్ రెడ్డి కూడా ఒకవేళ రాజీనామా చేస్తే, జీవన్ రెడ్డి రాజీనామా చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి జగిత్యాలకు ఎవరు నాయకుడు రాలేడు. పదవులతో పొంది వచ్చి డబ్బులతో పెట్టుకొని వచ్చింది కావచ్చు, ఒక అవినీతి నాయకుడిగా అవసరం కావచ్చు అని జీవన్ రెడ్డి లాంటి నాయకుడు లేడు. కాబట్టి అవసరమైతే జీవన్ రెడ్డి వారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము వారు వెంటనే ఉంటాం. అవసరమైతే జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి మళ్ళీ నీకు దమ్ముంటే రాజీనామా చేయి సంజయ్ కుమార్, రాజీనామా చేసి వేని గెలిచి చూడు. కానీ ఇటు దొంగచోటుగా దొంగరాత్రిగా సిగ్గుతో తల వంచుకో దొంగచోటుకు నువ్వు వెళ్ళినావు. అదే నువ్వు ఒప్పించుకొని ఉంటే జీవన్ రెడ్డి కూడా ఒప్పించి తీసుకుంటే ఇది కాకపోతే. కాబట్టి మేము దొంగచాటుకు జీవన్ రెడ్డి దెబ్బతీసారు కాబట్టి మేము దొంగచాటు దెబ్బతీసే వాళ్ళకు ఎంతో మందికి మేము బుద్ధి చెప్పినాము, బుద్ధి చెప్తాం కూడా. మీరు అవినీతి పని చెప్పి మీరు ఏ విధంగా తీసుకుంటారు? మా కార్యకర్తలకు చుచ్చు పెట్టి ఇలా మేము మా పరిస్థితి ఏం కావాలి? మమ్మల్ని నమ్ముకున్న మా గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఏం కావాలి? మీరు చెప్పండి సార్. బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు, అంటే పాలనని గాలికి వదిలేసి మా ఎమ్మెల్యే చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? 100% మాకు ఎందుకంటే సంపూర్ణ మద్దతు ఉన్నది కాబట్టి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంపూర్ణ మాకు మద్దతు ఉన్నది కాబట్టి నీకేం అవసరం వచ్చింది? మన దగ్గర గెలిస్తే 12 మంది పోతే అప్పుడు ఏం చెప్పిండ్రు మీరు? ఆ 12 మంది ఎందుకు పోయినా చెప్పారు, ఏం చెప్పిండ్రు? బర్తరాఫ్ చేయమన్నారు కదా. మీకు దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి,
మళ్ళీ రండి మరి ప్రజలకు. మా జీవన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ నిలబెడతారు అవసరం అనుకుంటే 65 మంది ఇండిపెండెంట్ గెలిపించుకొని 65 మంది ఇండిపెండెంట్ గెలిపించుకొని ముఖ్యమంత్రిగా మా జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాం మేము అందరం కలిసి. ఎట్లా చూస్తారని ఇలా రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే? రేవంత్ రెడ్డి గారు చాలా అన్యాయం చేసినారు మా నాయకునికి. రేవంత్ రెడ్డి గారు సీనియారిటీ బట్టి చూస్తే మా నాయకుడు సీనియారిటీ బాగా సీనియారిటీ. మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ వరకు చాలా కష్టపడ్డారు. మా నాయకుడు ఎప్పుడు పైసా గురించి ఆలోచించాలి, పదవి గురించి ఆలోచించాలి. అట్లాంటి నాయకుని పక్కకు పెట్టి రేపు పైసలు ఆశపడి ఒక ఎమ్మెల్యేని తీసుకొని మాకు బాగా అన్యాయం చేసిండ్రు. మా కార్యకర్తలందరూ జగిత్యాల డివిజన్ నుంచి మా నాయకుని వింటున్నాం మనము. ఇండియా లోపల మచ్చలేని నాయకుడు అంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి జగిత్యాలకు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. ఇండియా లోపల యావత్ భారతదేశం లోపల మచ్చలేని ఇద్దరు అన్నారు. ఫస్ట్ శరద్ పవార్, రెండోది జీవన్ రెడ్డిని తననే అన్నాడు. ఇవాళ ఆ మాటని మళ్ళీ ఇవ్వాలే మా నాయకుని ఎందుకంటే మేము దానికి సహించలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు గ్రహించి మా నాయకునికి ఇచ్చే విలువ ఇస్తే రేపు భవిష్యత్ మీకు మంచిది, మాకు మంచిది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే పదవి వస్తుంది పోతుంది, పదవి గురించి ఆశపడే నాయకుడు కానీ చరిత్ర లోపల హీనంగా మిగిలిపోతారు మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొస్తే. ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొస్తే దీంతో అపోజిషన్ పార్టీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. కానీ ఇకనైనా గ్రహించి మీరు మన నాయకునికి సరైన మర్యాద ఇవ్వగలరని రేవంత్ రెడ్డి గారిని పదే కోరుచున్నాం. ఎట్లా ఉండబోతుంది ఒక జగిత్యాల ఒకవేళ ఎమ్మెల్యేగా మరి సంజయ్ కుమార్ కొనసాగితే కాంగ్రెస్? ఇప్పుడు 40 ఏళ్ళు కష్టపడిన నాయకుని పక్కకు పెట్టి 4 గంటలు వచ్చే నాయకుని తీసుకుంటే ఎట్లుంటుంది మీరే ఆలోచించండి. రేపు తనకైనా కానీ వాళ్ళ పార్టీలో వ్యతిరేకంగా నడుస్తుంది కదా, వాళ్ళ పార్టీలో దృశ్యం కాలబెట్టి నిన్న వాళ్ళ పార్టీలో వ్యతిరేకంగా నడుస్తుంది. ఈ ప్రజాస్వామ్య దేశం లోపల ప్రజల అనుకూలంగా మనం పాలన చేయాలి. కానీ మనం ప్రజలను వ్యతిరేకించి ఎట్లా అధికారం వచ్చిందని ఒకళ్ళని ఇచ్చిస్తే ఎట్లుంటుంది సార్? అది మీరు కూడా ఆలోచించే పరిస్థితి కదా ఇది. రేపు అక్కడ ఆ సారథి కూడా దృశ్యం కాలబెట్టారు. అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కూడా తన ఎక్స్పోయినారు అక్కడ. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి కష్టపడిన నాయకుని పక్కకు పెట్టి మీరు ఆ నాయకుని తీసుకుంటే ఎట్లా సహిస్తాం సార్? ఎట్లా ఉండబోతుంది మరి జగిత్యాల మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక తర్వాత? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అది ఆయన అవసరానికి పార్టీలు మార్చుకుంటూ వస్తున్నాడు. కాకపోతే అది కరెక్ట్ కాదు మాకైతే తెలిసి. ఇప్పుడు మాకు చెప్పకుండా, మా కార్యకర్తలు చెప్పకుండా చెప్పిపోయినా కూడా మాకు ఇబ్బంది లేకపోవచ్చు. చెప్పకుండా చేసింది బాగా ఇంకా మోసం. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని గెలుపంటే గెలుచుకొని, అప్పుడు రమ్మంటే వచ్చుకోండి. కానీ మాకు చెప్పకుండా చేసిందని బాగా తప్పు చూస్తున్నాం మేము కార్యకర్తలకు. ప్లస్ మా సార్కు, ముఖ్యంగా మా సార్కి చెప్పలేడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా చెప్పలేడు. సార్ బాగా మండిపడుతుండు. దానివల్ల మేము బాగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలు అసలు ఒప్పుకుంటలేం. సార్ మీరు ఇన్ని రోజులు మేము మీకోసం 15 ఏళ్ళు పనిచేసినాం, ఇప్పుడు కూడా మేము ఇంకా అట్లే ఉంటారా, మీరు అట్లే ఉంటారా? మేమే కార్యకర్తలను జీవన్ రెడ్డిని బాగా ఫోర్స్ చేస్తున్నాం. ఇక ఈ ఊకలు లేదు సార్ అని మేము బాగా మండిపడుతున్నామండి. అంటే ఎట్లా మరి మీ ఇక్కడ జగిత్యాల కాకుండా కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 4-5 వరకు ఎమ్మెల్యేలు. ఎట్లా ఉండబోతుంది రేపు తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయిపోతా ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు చేరడం? మా జీవన్ రెడ్డి సార్ లేడంటే కాంగ్రెస్ పార్టీ పోయినట్టే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండదు, అది పక్కా. ఈ మన తెలంగాణ మొత్తం అందరికీ తెలుసు. మాకు అసలు అవసరం లేదు. ఆ సంజయ్ కుమార్కు ఏమాత్రం అభిమానం ఉన్నా ఆయన ఎమ్మెల్యే గారు వెనుకకు బ్యాక్ వెళ్ళిపోయి టీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పడుతూ ఉన్నారు సంజయ్ కుమార్ పైన మీరు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచింది కదా. రేవంత్ రెడ్డి పిలిచింది కానీ ఇక్కడ గ్రౌండ్లో చూడండి, మా జీవన్ రెడ్డి గారు రేపు పై స్థాయిలో ఉంటేనే మా కార్యకర్తలకు ఇంతమంది వచ్చిందంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కానీ లేకుండా మాత్రం న్యాయం జరగదండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా లేకుండానే పోతుంది తప్ప ఇక ఇట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుందా దీని పట్ల? అంటే ఇప్పుడు ఒక లీడరు 40 ఏళ్ళ నుంచి పట్టుకొని పనిచేస్తున్నాడంటే ఆ నాయకునికి సరైన గుర్తింపు ఇవ్వకుండా ఎట్లుంటుందండి? విచ్ఛిన్నం అవుతుందా కాదని కాదు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు కూడా మేము ఏ పదవులు ఉన్నా లేకున్నా వారు ఎప్పుడు ప్రజల కొరకే పనిచేసింది.